హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజైతే సింపుల్గా ఎండి చేపలు కోడిగుడ్లు పులుసు తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఎండి చేపలు అంటే నాకైతే చాలా ఇష్టం. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. గులిగిందలు అంటారు ఈ చేపల్ని. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసాను. చూసారా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎండి చేపలు కోడిగుడ్లు పులుసు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఆయిల్ వేసైతే కోడిగుడ్లు మనకి ఆయిల్లో వేసైతే బాగా కొంచెం కలర్ వచ్చేలా వేపేసి పక్కన అయితే తీసేసుకున్నాను. అదే ఆయిల్లోని ఎండి చేపలు కూడా కొంచెం లైట్గా వేపేసుకున్నామండి. వేపుకొని ఎండి చేపలు పక్కన పెట్టేస్తే లాస్ట్లో యాడ్ చేసుకుంటే చేపలు అయితే విడిపోవండి, మంచిగా ఉంటాయి. నాకు ఈ ఎర్ర గులిగిందలు అంటారు కదా, ఆ చేపలు అయితే చాలా ఇష్టం. అవే ఇవ్వండి ఆ చేపలు. మిగతా చేపలు ఏమీ ఇష్టం ఉండదు ఎండి చేపల్లో అయితే. కొంచెం లైట్గా చక్కగా చిన్న కలర్ మారే వరకు చేపలు అయితే వేపేసి పక్కన తీసి పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో మళ్ళీ మిర్చి ఆనియన్స్ మిర్చి యాడ్ చేసుకుందాం. ఇవి తీసి పక్కన పెట్టేసి చేపలు అయితే వేగిపోయినాయి చూసారా. నాకు అదే ఆయిల్లో ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పేస్ట్ అయితే ఏమవసరం లేదు మనకి. మిర్చి ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉండి కొద్దిగా సాల్ట్ వేసి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా 3 నిమిషాల్లో అయిపోతుందండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే దగ్గరికి అయిపోతుంది కదా. దగ్గరికి అయిపోయే వరకు ఎక్కువ టైం వీడియో పెట్టలేదండి. ఓన్లీ సింపుల్గా 3 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. చూసారా, సాల్ట్ వేసేటప్పుడు ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందామండి. మొత్తం కలిపేసుకుందాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. అది కూడా మంచి పచ్చివాసన పోయేలా కలిపేసుకుందామండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అండి ఫస్ట్లో అయితే స్మెల్ రాదు, కానీ పచ్చివాసన పోతుంది. కానీ కారం వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. చూసారా, ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలిపేసుకుందాం. మనకి ఎండు చేపలు పక్కన పెట్టాం కదా, ఇప్పుడు వేయొద్దండి. చింతపండు పులుపు అయితే నేను పక్కన పెట్టుకున్నాను, ఒక కప్ అయితే. అది కూడా యాడ్ చేస్తానండి. మనకి ఎండు చేపలు అయితే ఇప్పుడే యాడ్ చేయొద్దండి. ఇప్పుడు యాడ్ చేస్తే విడిపోతాయి. చక్కగా పక్కన తీసుకున్నాం కదా, ఆ చేపలు వేరు కదా, మామూలు ముక్కల్లా ఉన్నాయి అయితే వేసుకోవచ్చండి. వేపి తీసుకున్నాం కాబట్టి మనం తర్వాత వేసుకోవచ్చు. కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేశాను. చూసారా, దించే ముందు ఎండు చేపలు లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే అవి ఆల్రెడీ మనం వేపేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, ముందే ఉడకవని ఏమి ఉండదు. చూసారా, ఎండు చేపలు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఎక్కువ కలుపుకుంటే లైట్గా మనం ఇలా కలిపేసుకుంటే అయిపోయింది. చూసారా, కోడిగుడ్లు ఎండు చేప పులుసు ఎంతో ఈజీగానే. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎండు చేపలు కోడిగుడ్లు పులుసు అయితే చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఎండు చేప అంటేనే చాలా ఇష్టం నాకు. ఎండు చేప అంటే ఎంత అంటే అంత ఇష్టము. ప్రతిరోజు తింటూనే ఉంటాను, అంత ఇష్టం అండి. ఎండు చేప అయితే దొరుకుతాయి మాకైతే బాగానే. నచ్చిందా? ఒక కామెంట్ చేసి, ఒక లైక్ చేసి, ఒక షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి.